లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చు చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ధర్మం కోసం శ్రీకృష్ణుడు యుద్ధ నియమాలను ఎందుకు ఉల్లంఘించాడు? అసలు ధర్మ సూక్ష్మం ఏంటి తెలియచేయండి గురుగారు. ధర్మో రక్షతి రక్షితః అంటే మన ధర్మాన్ని కాపాడలేనప్పుడు పరధర్మాన్ని కూడా ఎవరూ కాపాడలేరు. అంటే అమ్మ, ప్రతి ఇంట్లో కూడా ఒక గృహస్థుడికి కొన్ని ధర్మాలు ఆపాదించబడుతున్నాయి. తల్లిదండ్రుల్ని చూసేటటువంటి ధర్మ లక్షణం ఒకటైతే కట్టుకున్నటువంటి భార్యని చూసే ధర్మం ఒకటే. అంటే పురుషునికైనా ఈ ధర్మం అంటే స్త్రీలకి కూడా ఉంటుందమ్మా. పెళ్లి కానంత వరకు ఆవిడ ధర్మాన్ని ఆవిడ ఆచరిస్తూ ఉండాలి. పెళ్ళైన తర్వాత భర్త యొక్క పతి ధర్మాన్ని ఆచరించాలి. అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో ఆవిడే అన్ని విషయాలలో ఆవిడే చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఆయనకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈవిడ యొక్క ధర్మాచరణ ఆవిడ చేయాల్సింది. ఎందుకంటే మన సనాతన ధర్మం అంటారు, కానీ సనాతనం అని ఎక్కడ వదిలేరు దాన్ని. సనాతన ధర్మం మనకు ఉన్నటువంటివి ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పి వివాహ వ్యవస్థలో కూడా ఈ 4 చెప్పించే మనకి వివాహం అనేది ఆచరణ చేస్తూ ఉంటారు. ప్రతి మంత్రంలో కూడా ధర్మబద్ధమైనటువంటి సూత్రాలే లంఘించబడి ఉంటాయన్నమాట ప్రతి మంత్రం. అందుకనే ఆ మంత్రాల ప్రభావమే భార్యాభర్తల్ని జీవితాంతం కట్టుబడేస్తుంది. అందుకనే కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా వివాహానికి ముందు ఏది ధర్మం ఏది అధర్మం, వివాహానికి కాకముందు ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉండాలి. ఒక చదువుకునేటటువంటి విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఏ విధమైనటువంటి కొన్ని ధర్మసూత్రాల్ని ఆచరించాలో కూడా తల్లిదండ్రులే నేర్పించాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు కదా. ముఖ్యంగా ఏంటంటే అమ్మా, మీరు అడిగారు ఈ ధర్మ విషయంలో న్యాయము నీతి ఇవన్నీ కూడా దాంట్లో అంతర్భాగమే. ఇవన్నీ కూడా వీటన్నిటికీ హై స్థాయిలో ఉండేది ధర్మం. ఒక్కోసారి ఈ ధర్మాచరణ వైపు వెళ్ళేటప్పుడు అన్నీ నేను నీతిగానే ఉన్నాను, నేను న్యాయంగానే ఉంటాను అనుకుంటే వాడు కళ్ళ ముందు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందండి, మళ్ళీ నాకు కోర్టులు ఏం చేస్తాయో, పోలీసుల నుంచి ఆపదలు వస్తాయని చెప్పి వీడి ధర్మాన్ని కనుక అట్లాగే ఆచరించి నాకు సంబంధం లేదు, న్యాయము చట్టము ఏం చెబితే నేను అట్లాగే ఉంటా, ఇది నాకు సంబంధం లేదనుకుంటే ఒక ప్రాణం పోతుందా లేదా? అక్కడ ఏం చేయాలి? ఆ వ్యవస్థని పక్కకి తోసేయాలి. భగవంతుడు వీరికి ఒక జన్మనిచ్చాడు. ఆ ధర్మంలో వేరే జీవికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇవన్నీ పక్కకి నెట్టి, న్యాయము చట్టము ఇలాంటివన్నీ పక్కకి నెట్టి వీడి ధర్మం ఏంటి, వాడిని తీసుకువెళ్ళి ఎక్కడైనా కాపాడేటటువంటి ప్రదేశంలో చేర్పించాలి. ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడాలి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే కట్టుకున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా సరే, చదువుకునేటటువంటి విద్యార్థులు టీచర్స్ దగ్గర, లెక్చరర్స్ దగ్గర అన్ని సందర్భాల్లో కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఆ కాలేజీ నుంచో ఆ స్కూల్ నుంచో వాడికి నిష్క్రమించేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆ విషయంలో వాడు ధర్మాన్ని అతిక్రమించి కొంతవరకు ఏదైనా అబద్ధాన్ని జోడించి చెబితేనే ఆ ధర్మం గట్టిగా నిలబడి వాడు మళ్ళీ వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేనే కాదు, భార్యాభర్తల మధ్య కూడా ఈ ధర్మాచరణ విషయంలో చాలామంది పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి విషయాలన్నీ పోసగుచ్చుకుంటూ చెప్పుకుంటూ, వీళ్ళకి జరిగిన విషయాలన్నీ చెప్పుకోవడం ద్వారా అసలైనటువంటి వివాహ ధర్మంలో ఉన్నటువంటి సిస్టమ్స్ వదిలేసి అవే పట్టుకొని వేలాడి వీరి యొక్క జీవితం అనేటటువంటిది ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ధర్మానికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తూ ఉండాలి. అది కూడా ధర్మ సూక్ష్మ మార్గం అంటారు. ధర్మం ఒక రకంగా ఉంటే ధర్మ సూక్ష్మం అనేది మన ప్రాణం దాకా వచ్చిందమ్మా. అవసరమైతే అబద్ధం ఆడాలి, తప్పదు. ప్రాణం నిలబడిన తర్వాత అవతల వ్యక్తికి జరిగింది చెప్పి అతను వినే పరిస్థితుల్లో ఈ విధంగా ఇబ్బంది కలిగింది అని ఆ ధర్మాన్ని మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది ధర్మము నేను ఎట్లా చెబుతా అంటే వీడి ప్రాణం పోయిన తర్వాత ఇంకేం చేయగలుగుతాడు? అందుకని అపాయం పొంచి ఉన్నప్పుడు, అపాయం కలిగేటటువంటి సందర్భంలో కూడా ఈ ధర్మాన్ని సూక్ష్మంగా చేసుకొని దాన్ని మనం అబద్ధం అనుకోకూడదు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి చెప్పాలి. అదే విషయం మీరు అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతం చదివితే ఈ ధర్మసూత్రాలన్నీ చాలా చదువు. దాంట్లో భగవద్గీత అంత విశిష్టమైనటువంటిది. భగవద్గీత ఎవరైనా సరే
ఒకటికి 10 సార్లు చదివారనుకోండి, ఆ శ్లోకము దానికి సంబంధించిన తాత్పర్యం చదివితే, అసలు ఒకసారి చదివితేనే వాడి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఆ ధర్మాచరణలో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అసలైనటువంటి సూక్ష్మాలేంటో అర్జునుడికి చెప్పాడు, అట్లాగే యుధిష్ఠిరునికి చెప్పాడు. అట్లాగే ఎదురుకుండా ఉన్నటువంటి ఈ కౌరవులకి సహాయం చేసేటటువంటి ఈ భీష్మాచార్యుడు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళకి కానివ్వండి, ధర్మరాజు చేత అబద్ధం చెప్పించిన, ఈయన చేత శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ చేత యుద్ధం చేయించిన, ఎందుకని ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పి ఈ సందర్భంలో వారిని నువ్వు చంపటం అధర్మం కాదు, ఇది ధర్మబద్ధమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళు బతికున్నారనుకో మీ పాండవులు ఎవరు మిగలరు. దాని ద్వారా లోక శ్రేయస్సు దెబ్బతింటుంది. లోకం సుభిక్షంగా ఉండాలంటే వాళ్ళందరినీ మట్టి కనిపించాలంటే నువ్వు కొంత చెయ్యాలి అని చెప్పి ధర్మరాజుకి ఒక రకమైన సూచన ఇచ్చి, ఆయన చేత అబద్ధం అన్నటువంటి ధర్మరాజు చేత కూడా అది అబద్ధం కాదు, ఆ మాట ఇప్పుడు 2 అక్షరాలు 2 పదాలు ఉన్నాయమ్మా, ఆ 2 పదాలు కలిపితే ఒక అర్థం వస్తుంది. 2 పదాలని ఆ యొక్క అక్షరాలని విడదీస్తే ఒక అర్థం వస్తుంది. ఆ విధంగా ధర్మరాజు కురుక్షేత్రంలో ఒక మాట అనటం వలన ఎంతోమంది నష్టపోయారా లేదా? అది కర్ణుడు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారు. అసలైనటువంటి ఆ యుద్ధ నీతిలో చాలా గంభీరంగా ఉంటూ ఎటువంటి వాళ్ళనైనా హతమార్చేటటువంటి కర్ణుడిని కూడా హతమార్చడంలో ఈ ధర్మ సూక్ష్మ మార్గం శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరికైతే వివరించాలో వారికి చెప్పాడు. కాబట్టి ధర్మం అనేటటువంటిది నీతి న్యాయానికి సమానమైనటువంటిదైనా అత్యవసర సమయాల్లో కొన్ని సూక్ష్మమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్నటువంటివి చేసుకుంటే మనం ధర్మాన్ని రక్షించుకుంటూ మనం ఎలా ఉండాలి, అవతల వాళ్ళు ఎలా ఉండాలి, సిస్టమ్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ధర్మ సూక్ష్మంలో ఉంటాయి. ఈ ధర్మం పాటించకే మనకి గాంధారి కథ కూడా ఉంటుంది మనకి మహాభారతంలో. అట్లాగే ధృతరాష్ట్రుడు, వీళ్ళేంటంటే కక్ష, ఈర్ష్య, కార్పణ్యము ఇవన్నీ కూడా పాండవుల మీద పెట్టుకొని కౌరవులు 108 మందిని పాడు చేసినటువంటి వ్యవస్థ కలిగిందా లేదా? వాళ్ళందరూ కూడా భీముడి చేతిలో చాలామంది హతమయ్యారా లేదా? దుర్యోధను లాంటి వాడు కూడా హతమయ్యాడు. ఎందుకని? అధర్మం వైపు వాళ్ళు ఎక్కువగా పోరాడారు. ధర్మం అని తెలిసినా దాన్ని వదిలేరు. ఇది ధర్మం కాదు అని వాళ్ళకి తెలుసు, కానీ అధర్మం వైపే వెళ్ళారు. ఇక్కడ పాండవులకి తెలిసినా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం అంటే ఇది అధర్మం కాదు, మీరు చేయవలసిన పని ఇది చేస్తేనే ధర్మం నిలబడుతుంది, భవిష్యత్ తరాలకి మీరు ధర్మ సాధకులుగా ఉంటారు అని చెప్పి అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మ సూక్ష్మమైనటువంటి మార్గాల్ని కనిపెట్టాడు. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః, మనం ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ధర్మబద్ధంగా ఉంటూ అత్యవసరమైన సమయంలో దాన్ని కొంచెం మనం వక్రించి మళ్ళీ మన దారిలోకి మనం రావాలే తప్ప ఇదే ధర్మము అని చెప్పి నేను నిజాయితీగానే ఉంటాను, నేను నీతిగానే పోతాను, నేను ఇలాగే మాట్లాడతాను అని అనుకున్నారనుకోండి, వ్యవస్థలు కూడా కొన్ని చీలిపోయే అవకాశాలు ఉంటాయి. ధర్మ మార్గాన్ని ఏ విధంగా అనుసరించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.